దాంట్లో రికార్డింగ్ ఆప్షన్ ఉండదు. కేస్ టేకింగ్ యొక్క ఉద్దేశ్యం ఏంటి అసలు? ఎందుకు కేస్ తీసుకోవటం అనేది? ఎవరైనా చెప్తారా? మనం కేస్ తీసుకోవడానికి కూర్చున్నప్పుడు మన మోటో, మన ఎయిమ్ ఏమై ఉండాలి? To understand the patient. Yeah. To understand the other person, to know the person. ఇట్ ఈస్ నాట్ ద రెమెడీ. మనం రెమెడీ కోసం కూర్చున్నప్పుడు మనం ఎక్కువగా ప్రిజిటైజ్ అయిపోతూ ఉంటాం. చెప్పే ప్రతి సిమ్టమ్‌కి ఒక్కొక్క మందు తడుతూ ఉంటది. సో, మనకి తెలిసిన కొన్ని మందుల్లోంచి మన సెర్చ్ ఉంటది. అండ్ వాటిల్లోకి పేషెంట్‌ని ఇరికిచ్చేస్తాం. అలా కాకుండా మన మోటో, మన ఎయిమ్ వచ్చేసి టు అండర్‌స్టాండ్ ద పర్సన్ అన్నప్పుడు కొంచెం బ్రాడర్‌గా మనం ఆలోచించగలుగుతాం. వ్యక్తిని చూడగలుగుతాం. ఇంకొంచెం డీపర్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం సాగుతుంది. సో, ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలనుకుంటే మనం ఈ కేస్ టేకింగ్ విధానంలో వాళ్ళు ఎక్కడైతే డే టు డే లైఫ్‌లో ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నాడో, అక్కడి నుంచి దాని తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అతను ఏ లెవెల్‌లో ఉన్నాడో అక్కడి దాకా ఈజీగా తన మాటలతోటి తను వెళ్ళగలుగుతాడు. అక్కడి దాకా ఫీల్ అవ్వగలుగుతాడు, చెప్పగలుగుతాడు, ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాడు. అది మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత లెవెల్స్‌కి మనం క్వెషనీర్ ద్వారా అవి తీసుకెళ్తూ వాళ్ళని డెల్యూషన్ అండ్ సెన్సేషన్ ఆ లెవెల్‌కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నప్పుడు మనకి సరైన మందు దొరుకుతుంది. అతని యూనిక్‌నెస్ అనేది మనం చూడగలుగుతాం. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ కోసం జనరల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా చెందుతూ వస్తాం అనేది మన జీవితంలో డే టు డే లైఫ్‌లో రోజువారీ జీవితంలో మనకి కొన్ని సిట్యుయేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. మన చుట్టూ వాతావరణ పరిస్థితులుంటాయి. అండ్ కొన్ని చోట్ల మనం సిట్యుయేషన్స్ విత్ ద అదర్ పర్సన్స్ ఇంకొకరితో సన్నివేశాలను ఎదుర్కొంటూ వస్తాం. ఇవన్నీ కూడా మనలోనికి కొన్ని ఇన్‌పుట్స్‌ని తీసుకొస్తూ ఉంటాయి. సో, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, పీపుల్ కానీ, సందర్భాలు కానీ వాటి వల్ల త్రూ ద స్పెషల్ సెన్సెస్ 5 స్పెషల్ సెన్సెస్ ఉన్నాయి కదా మనకి. టేస్ట్, స్మెల్, విజన్, హియరింగ్ అండ్ ద టచ్. వీటి ద్వారా మనలోకి ఇన్‌పుట్స్ ఎళ్తూ ఉంటాయి. ఆ ఇన్‌పుట్స్ వచ్చేసి మన లోపల కొన్ని దానికి యాడ్ అయ్యే మన ఫీలింగ్స్ ఉంటాయి గదా! ఆలోచనలు, దాంతో పాటు గతంలో జరిగి మన మెమరీలో ఉండిపోయినవి, అలాగే మనం దాన్ని చూసే విధానము, వీటి వలన ఇవన్నీ కంబైన్డ్‌గా మనలో కొన్ని ప్రకంపనలు తీసుకొస్తాయి. కొన్ని సెన్సేషన్స్‌ని. ఆ సెన్సేషన్‌కి తగ్గట్టుగా ఎయిదర్ వి మే రియాక్ట్ ఆర్ వి మే రెస్పాండ్ ఆర్ వి మే కాంపెన్సేట్ ఆర్ స్టే న్యూట్రల్. సో, ఈ 4 ఫంక్షన్స్ కూడా వస్తాయి. మన చుట్టూ వాతావరణ పరిస్థితులు, పీపుల్, అకరెన్సెస్ వీటన్నిటిని బట్టి మనలోనికి ఇన్‌పుట్స్ ఎళ్తాయి. త్రూ ద స్పెషల్ సెన్సెస్ అండ్ అవర్ థాట్ ప్రాసెస్ మనకున్న ఐడియాలజీ వీటిని బట్టి వాటికి తగ్గట్టుగా వాటిని తీసుకునే విధానం ఉంటది. ఎగ్జాక్ట్ ఈక్వల్ అండ్ అపోజిట్‌లో వాటి ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ టు ద రెస్పాన్స్, రియాక్షన్ లైక్ థట్. సో, ఇది ప్రతి జీవిలోనూ జరిగే చర్య. ఇలా జరుగుతున్న క్రమంలో కొంతమంది లైక్ సమ్ పీపుల్ ఈ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో జరిగే వాటన్నిటిని కూడా కేవలం లాజికల్‌గా మాత్రమే తీసుకుంటారు. ఓన్లీ బ్రెయిన్ ఉపయోగించి అంటే హృదయం కాకుండా ఓన్లీ బ్రెయిన్ మాత్రమే. సో, టెక్నికల్‌గా, లాజికల్‌గా మాత్రమే ఆలోచిస్తారు. అక్కడి దాకే వాళ్ళు ఆలోచన తీరు ఉంటది. సో, దానికి తగ్గట్టుగానే రెస్పాన్స్ అవుతారు. సో, వాళ్ళని బుర్రలో జీవించడం అంటాం. సో, దే ఆర్ బీయింగ్ ఇన్ ద హెడ్. ఇంకొద్దిమంది ఏ సిట్యుయేషన్, ఏ సందర్భం వచ్చినా కూడా దాన్ని వాళ్ళ మనసుకి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళు ప్రతి చిన్నదానికి ఫీల్ అవ్వడం, ఎక్కువగా బాధపడిపోవటం, ఏడ్చేసేయటం, కోపగించేసుకోవటం. సో, ఇక్కడి దాకా వస్తూ ఉంటారు. ఎమోషనల్ లెవెల్‌లో జీవిస్తున్న వాళ్ళు. అండ్ ఇంకొద్దిమంది ఒకానొక సందర్భం ఏదైనా వాళ్ళ లైఫ్ సిట్యుయేషన్‌లో జరిగిన దాన్ని ఒక డీప్ ఇంపాక్ట్ తీసుకొస్తది.
సో, ఆ తర్వాత నుంచి ప్రతి సన్నివేశాన్ని అదే దృక్కోణంలో చూస్తూ వస్తారు. ఏదైతే ఒకానొకటి డీప్‌గా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూయించిందో, దాని దృక్కోణంలోంచే మిగతా జరిగే సన్నివేశాలన్నిటిని చూస్తూ వస్తూ ఉంటారు. సో, ఈ విధంగా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ లెవెల్స్‌లో ఉంటూ వస్తుంటారు. సో, వీటన్నిటిని మనం చూడగలగాలి, మనం అర్థం చేసుకోగలగాలి అన్నప్పుడు డాక్టర్‌గా ఉండాల్సిన క్రైటీరియా అన్‌ప్రిజుడిస్‌నెస్. లాస్ట్ క్లాస్‌లో రాఘవన్ తీసుకొచ్చిందదే. ఫస్ట్ మనం ప్రిజుడిస్ లేకుండా ఉండాలి. దానికోసం ముందు మన బుర్రల్ని మనం ఖాళీ చేసుకోవాలి. ఫస్ట్ వి హావ్ టు ఎంప్టీ ఆల్ అవర్ థాట్స్. ఎటువంటి ఆలోచనలు ముందు కేస్ తీసుకోవడానికి ముందు సో, పలానా పేషెంట్ వస్తున్నాడు. మనకి ఈ కంప్లెయింట్ కోసం వస్తున్నాడని ఒకవేళ అపాయింట్‌మెంట్‌లో మాట్లాడితే గన, ఓహ్! ఈళ్ళ కంప్లెయింట్ వస్తున్నారు కాబట్టి ఈ మందులని పడాల్సొస్తుంది. ఈ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ అవసరం అవుతుందేమో ఇలాంటి ఆలోచనలు ముందే తీసుకురాకూడదు. సో, ఈవెన్ దో డిసీజ్ సేమ్ అయినా ఈవెన్ మన దగ్గరకొచ్చి కూర్చున్న ఫస్ట్ ఫ్యూ మినిట్స్‌లో అయినా సరే తన కంప్లెయింట్స్ చెప్పడం స్టార్ట్ చేయంగానే, ఓహ్! ఈ కంప్లెయింట్స్ కదా! ఇలాంటి రెమెడీస్ మనకి ఆల్రెడీ మనం ఇచ్చున్నాం గదా! ఇవి పనిచేస్తాయి గదా! ఇలాంటివన్నీ గూడా పక్కకు నెట్టేసేయాలి. సో, మనకేర్పడే ముందస్తు అభిప్రాయాలు గాని, ఒకవేళ కొంతమంది తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారైనా తెలిసిన వాళ్ళొస్తే వాళ్ళ గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పడిపోయి ఉంటాయి మనకి. వాటన్నిటిని పక్కకు తీసేయాలి. సో, ఫ్రెష్‌గా కూర్చున్నప్పుడు మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సరైన విధానంలో అర్థం చేసుకోవడానికి. లైక్ మనకేం తెలీదు. మీరు చెప్పండి నేను వింటాను. అనే ధోరణిలోనే ఉండాలి మనం. అండ్ కేస్ తీసుకునేటప్పుడు గూడా ఎటువంటి ఒక ఫిక్స్‌డ్ రూల్‌కి వెళ్ళొద్దని చెప్తారు శేఖర్ సార్ అయితే. ఎందుకు అన్నప్పుడు మనం ఒక రూల్ పెట్టుకుంటే పేషెంట్ మాట్లాడుతున్న దానికి, మనం అడుగుతున్న దానికి సింక్ అవ్వదు. సో, వి హావ్ టు గో త్రూ ద పేషెంట్ అకార్డింగ్ టు ద పేషెంట్. ముందుగానే ఎటువంటి రూల్స్, బౌండరీస్ మనం పెట్టుకోవడానికి లేదు కేస్ టేకింగ్‌లో. వచ్చే పేషెంట్ ఏం మాట్లాడుతున్నాడు? అతను కూర్చున్న విధానం ఎలా ఉంది? తన టాక్ ఎలా ఉంది? సో, దాని ప్రకారమే మనం క్వెషన్స్ అడగడం కావచ్చు, మనం ఉండాల్సిన విధానం కానీ ఆధారపడతది. So they have to paint their own picture and we have to guide them and we have to observe them. అంతే. సో, ఈ లెవెల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ తెలియటం వల్ల మనం పర్సన్ తోటి ఈజీగా సింక్రోనైజ్ అవ్వగలుగుతాం. అతను ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడని తెలుసుకుంటున్నప్పుడు మనం వాళ్ళతోటి ఈజీగా మ్యాచ్ ఏమంటారు మన మైండ్ మ్యాచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళని బెటర్ అనుభూతిలోకి తీసుకెళ్ళగలుగుతాం. వి హావ్ టు అన్‌కవర్ ద లేయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళు ఉన్న లెవెల్ నుంచి తర్వాత లెవెల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా మనం తెరిచి చూడటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఉపయోగం. లెవెల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ తెలియటం వల్ల కేస్ టేకింగ్‌లో మనం మంచిగా ముందుకెళ్ళగలటం అనేది. రెండవది పొటెన్సీ నిర్ధారణ. అతడు డే టు డే లైఫ్‌లో ఎక్కడ ఏ లెవెల్‌లో జీవిస్తున్నాడు అన్న దాన్ని బట్టే మనం పొటెన్సీ సెలక్షన్ అనేది డిపెండ్ అవుతది. సో, ఏంటేంటి ఆ లెవెల్స్? ఫస్ట్ నేమ్, ఫ్యాక్ట్, ఎమోషన్, డెల్యూషన్, సెన్సేషన్, ఎనర్జీ అండ్ ద సెవెంత్ ది బ్లాంక్. యాక్చువల్‌గా బేబీ పుట్టినప్పుడు ఈ ప్రాసెస్ అంతా గూడా పుట్టి పెరుగుతూ వస్తున్నప్పుడు ఇదంతా ఒక రివర్స్ ఆర్డర్‌లో నడుస్తుందట. బేబీ పుట్టంగానే కేవలం తను ఆ ఎనర్జీ ప్యాటర్న్‌లో ఉంటాడు. సో, ఈవెన్ ఇంకా కళ్ళు తెరిగి లోకాన్ని చూడనప్పుడైతే లైక్ విట్‌నెస్‌గా ఉంటాడు తను. ఆహ్, Sporozoites are formed and sporozoites are at least
పుట్టినప్పుడు ఇంకా ఎటువంటి ఎనర్జీ సెన్సేషన్స్ కూడా కలిగిన మూమెంట్ ద వెరీ మూమెంట్ హి ఈస్ ఇన్ ద విట్నెసింగ్ లెవెల్. సో, తనలో జరిగే క్రియలను తను చూసుకుంటూ ఉన్నట్లు ఉంటాడు. తర్వాత ఎనర్జీ లెవెల్‌లోకొస్తారు. లైక్ రివర్స్ ఆర్డర్‌లో. అండ్ ద సెన్సేషన్స్ ఫీల్ అవ్వటం. దాని నుంచి డెల్యూషన్‌లోకెళ్ళటం. దాని నుంచి ఎమోషన్స్ పక్క వాళ్ళ దానికి రెస్పాండ్ అవ్వడం, కోపగించుకోవటం, ఏడవటం. లైక్ ఎమోషన్ లెవెల్‌లోకి రావటం. ఆ తర్వాత ఫ్యాక్ట్ లెవెల్‌లోకి అండ్ ద నేమ్ వీటికి రివర్స్ ప్రయాణం జరుగుతుంది. అండ్ కేస్ టేకింగ్ ద్వారా మనం దీని నుంచి లైక్ నేమ్ ఫ్యాక్ట్ ఎమోషన్ డెల్యూజన్ లాగా మనం ఇందులోంచి జర్నీ తీసుకెళ్తూ ఎనర్జీలోకి తీసుకెళ్ళినప్పుడు మనం యాక్చువల్ ఓన్ పర్సన్ ఏంటి? పర్సన్ తనకు ఏ రకంగా ప్రత్యేకం అనేది తెలుస్తుంది. సో, నేమ్ లెవెల్ అంటే ఏంటి? ఈ లెవెల్‌లో ఉన్న పర్సన్ మన కన్సల్టేషన్ రూమ్‌లోకొచ్చినప్పుడు హి టాక్స్ ఓన్లీ అబౌట్ హిస్ డిసీజ్. ఆ డిసీజ్ నేమ్స్ చెప్తాడు. తను ఏ అయితే డాక్టర్ల దగ్గరికి తిరిగాడో అవి చెప్తాడు. అక్కడ ఏం రిపోర్ట్స్ ఇచ్చారు? వాటికి వ్యాధులకి ఏం పేర్లు పెట్టారు? ఏమేం టెస్ట్‌లు చేశారు? ఇవన్నీ గూడా చెప్తూ వస్తాడు. సో, అంతకు మించి మనం వెతుకుదామన్నా ఇంకెటువంటి సింప్టమ్స్ దొరకవు మనకి. లభించవు. అతని పాథాలజీ, డయాగ్నోసిస్ గురించి, అతను ఎన్నెన్ని హాస్పిటల్స్ తిరిగాడు, ఏమేం పరీక్షలు చేయించాడు, దీని గురించి ఎంతసేపు వదిలినా ఇటే తిరుగుతూ ఉంటది సైకిల్. వీటి గురించే మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తాడు. సో, ఇది మొత్తం కూడా లెర్న్డ్ నాలెడ్జే ఉంటుంది. అంటే తనలో నుంచి వచ్చింది కాకుండా, తను ఇంకొకరి ద్వారా నేర్చుకుంటూ వచ్చింది. త్రూ ద ఇంటర్నెట్, గూగుల్‌లో సెర్చ్ చేయటం, లేకపోతే డాక్టర్స్ చెప్పినవి, ఇవే చెప్తూ వస్తూ ఉంటారు. సో, అతని వ్యాధి ఏంటి అనేది మనం తెలుసుకోవటానికి లైక్ పేరు పెట్టడానికి, వ్యాధి పేరు పెట్టడానికి పనికొస్తది తప్ప వాళ్ళు చెప్పేదంతా కూడా ఆహ్, అట్‌లీస్ట్ ఎస్సీట్ ఆఫ్ డిసీజ్ ఎక్కడుంది? ఇవి తెలుస్తాయి తప్ప పర్సన్‌ని ఇండివిడ్యువలైజ్ చేయడానికి కావాల్సిన సింప్టమ్స్ ఏవి కనపడవు అందులో. ఈ లెవెల్‌లో ఉన్నప్పుడు. సో, దిస్ ఈస్ ఆల్ కాల్డ్ ది అక్వైర్డ్ నాలెడ్జ్. ఇందులో మనం ఏం చేయగలం ఇట్లా ఉన్న వాళ్ళని అంటే, ఒకవేళ మనం ప్రోబ్ చేసి ఏమైనా అడిగినా కూడా వాళ్ళ వ్యాధికి సంబంధించి కొన్ని ఎమోషన్ కనపడొచ్చు. ఓన్లీ పర్టైనింగ్ టు దట్ డిసీజ్. అంటే అది పర్సన్‌కి రొటీన్ డే టు డే లైఫ్ జీవితాంతం రన్ అయింది కాకుండా, ఆ పర్టిక్యులర్ వ్యాధి పట్ల ఏర్పడ్డ కొంచెం భయం గావచ్చు. ఇలాంటివి ఏవైనా కొంచెం కనిపిస్తే కనిపించొచ్చు. కానీ దిస్ ఇస్ నాట్ స్పెసిఫిక్ టు ద పర్సన్. సో, ఇలాంటి వ్యక్తి మనం క్వెషన్స్ అడుగుతూ తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్దాం అని ట్రై చేసినా కూడా ఎక్కడ ఏమి దొరకవు. అలాంటి వాళ్ళకి మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన పొటెన్సీ గూడా 6 ఆర్ 12 ఉంటుంది. 6 ఆర్ 12 పొటెన్సీ ఈస్ అడ్వైజబుల్ ఫర్ సచ్ పర్సన్స్. అండ్ రెమెడీ సెలక్షన్ గూడా ఒక ఆర్గాన్ స్పెసిఫిక్, పాథాలజీ స్పెసిఫిక్ ఇలా వీటిని బట్టి మనం సెలెక్ట్ చేయాల్సొస్తుంది. సో, ఇది శేఖర్ సార్ కేస్ ఇచ్చినదేంటంటే ఒకటి రెక్టల్ క్యాన్సర్ కేస్ ఇచ్చారు. సో, అందులో అన్నీ అడిగిన తర్వాత గూడా ప్రిస్క్రిప్షన్ కోసం ఏమి స్పెసిఫిక్ పాయింట్స్ ఏం దొరకలేదు. ఈవెన్ మొడాలిటీస్ అలాంటివి గూడా ఏం లేవు. సో, రెక్టల్ క్యాన్సర్ స్పెసిఫిక్ అఫినిటీ ఉన్న రెమెడీ అని చెప్పేసి ఆయన కంట్రాంగో ఇచ్చానని చెప్పారు. విత్ ద అమెలిరేషన్ ఆఫ్ ద సింప్టమ్స్. సో, ఇలాంటి ఈ లెవెల్‌లో ఉన్నాడంటే పేషెంట్ యొక్క పాథాలజీ మోస్ట్‌లీ అడ్వాన్స్ అయిపోయి ఉంటది. ఈవెన్ కెంట్ గారు ఇచ్చే దాంట్లో కూడా మనం ఒక పర్సన్‌ని క్యూర్ ఎప్పుడు చేయగలుగుతాం? ఎప్పటిదాకా మన హోప్ ఉంటది? అన్నప్పుడు ఆ పర్సన్‌లో ఖచ్చితంగా సమ్ స్పెసిఫిక్ మొడాలిటీస్, స్పెసిఫిక్ క్యారెక్టర్స్ వస్తున్నప్పుడే మనం చేయగలుగుతాం. హోప్ ఉంటది. అలాంటివేవి లేనప్పుడు డిసీజ్ మోస్ట్‌లీ ఇర్రివర్సిబుల్ స్టేజ్‌కి వెళ్ళిపోయి ఉంటది. అందులో ఓన్లీ మనం పాలియేషన్ మాత్రమే చేయగలం. సో, ఈ నేమ్ లెవెల్‌లో ఉన్న పర్సన్స్ ఇలా ఉంటారు. అండ్ దెన్ ద ఫ్యాక్ట్ లెవెల్. ఈ లెవెల్‌లో ఉన్న పర్సన్స్ వాళ్ళ యొక్క వ్యాధి ఏదైతే చెప్పుంటారో దానికి సంబంధించి కొన్ని మొడాలిటీస్ ఇవ్వగలుగుతారు. కొన్ని క్యారెక్టర్స్ ఇవ్వగలుగుతారు. కొన్ని స్పెసిఫిక్ కన్‌కాంబిటెంట్స్ ఇలా ఏమైనా ఉంటే చెప్పగలుగుతారు. అక్కడి దాకా వాళ్ళలో డిసీజ్ అనేది వ్యక్తం అవుతూ వస్తుంది. మనం
ఒక సింప్టమ్‌ని బట్టి ఎలా అయితే పీక్యూఆర్ఎస్ సింప్టమ్, పెక్యులర్ క్లియర్ రేట్ సింప్టమ్స్ తీసుకోగలుగుతామో అవన్నీ వీళ్ళు ఇవ్వగలుగుతారు. అంతకు మించి వాళ్ళంతట వాళ్ళు నెక్స్ట్ ఎమోషన్స్ కానీ, నెక్స్ట్ ఫీలింగ్స్ కానీ ఏవి పెద్దగా చెప్పలేరు. బేసిక్ లైఫ్ జీవిస్తున్న వాళ్ళు, కష్టపడి పని చేసుకునేవాళ్ళు, రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు. అంటే వాళ్ళకి వాళ్ళు పెద్దగా రోజువారీ జీవితంలో పడే కష్టాలు అవన్నీ పెద్దగా తీసుకోరు వాళ్ళు. ఏమి ఇబ్బంది ఉందంటే దీని వరకే చెప్పగలుగుతారు. ఈ కంప్లెయింట్ ఉంది. ఇదే అంతే. ఈ కాలు నొప్పిస్తుందా? ఆ! కాలు ఎప్పుడు నొస్తుందంటే కొంచెం చెప్పగలుగుతారు. పని ఎక్కువ చేసినప్పుడో, లేదా రాత్రి నిద్రలోనో, లేదా అలా ప్రయాణాలు ఎక్కువ చేస్తేనో ఇలా చెప్పగలుగుతారు గానీ, ఇంకా ఏమున్నాయి? స్పెసిఫిక్‌గా డిజైర్స్ మనకి రావు. స్పెసిఫిక్‌గా భయాలు రావు. స్పెసిఫిక్‌గా ఇష్టాయిష్టాలు, హాబీస్ అడిగితే ఏం రావు. డ్రీమ్స్ ఉన్నాయా? పెద్దగా చెప్పలేరు. ఏం రావు సార్ పట్టించుకోను. పనంతా పగలంతా పని చేసొస్తాను కష్టపడి. నేను పడుకుంటే ఎప్పుడు తెల్లారుతదో తెలీదు. స్పెసిఫిక్‌గా డిజైర్స్ ఉండడానికి వాళ్ళ రొటీన్ లైఫ్‌లో వాళ్ళకి అన్ని ఆప్షన్స్ ఉండవు. బేసిక్ లైఫ్ జీవిస్తూ వస్తుంటారు. సో, అలాంటి వాళ్ళలో స్పెసిఫిక్‌గా వ్యక్తిపరంగా డిఫరెన్షియేట్ చేయడానికి ఎటువంటి సింప్టమ్స్ కూడా మనకు అవైలబుల్ అవ్వవు. వాళ్ళు చెప్పలేరు కూడా. అలాంటి వాళ్ళు వి కెన్ సే థట్ దే ఆర్ ఇన్ ద ఫ్యాక్ట్ లెవెల్. ఆ ఫ్యాక్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి మనం ఇచ్చే పొటెన్సీ వచ్చేసి 30 పొటెన్సీలో ఉంటది. మనం మెడిసిన్ సెలక్షన్ వచ్చేసి ఈ పెక్యులియర్ సింప్టమ్స్ వీటిని బేస్ చేసుకొని ఇస్తాం. చీఫ్ కంప్లెయింట్ దాని యొక్క మొడాలిటీస్, కన్ఫార్మిటెంట్, అదున్న లొకేషన్, అగ్రేషన్, మెలిరేషన్ ఫ్యాక్టర్స్ వీటిని పట్టుకొని మనం రెమెడీ సెలెక్ట్ చేసి ఇవ్వాల్సొస్తుంది. లైక్ దే ఆర్ కాల్డ్ ద కీనోట్ ప్రిస్క్రిప్షన్. సో, ఇందులో ఇలాంటి వాటిలోనే మనకి రిపర్టరీ యూజ్ అవుతుంది. ఇలాంటి సింప్టమ్స్ ఉన్నాయి. వాటి మొడాలిటీస్ ఏమున్నాయి వీటన్ని బట్టి రిపర్టరీ ప్రిపేర్ చేసేసి దాని ప్రకారం మందు సెలక్షన్ చేయొచ్చు. దాని తర్వాతొచ్చేసి ఎమోషనల్ లెవెల్. ఈ ఎమోషనల్ లెవెల్‌లో ఉన్న పర్సన్స్ ఏంటంటే ఓహ్, వాళ్ళకున్న వ్యాధి, దాని యొక్క లక్షణాలు చెప్తారు. ఇంకా ఏంటమ్మా మీకు లైఫ్‌లో ఏమన్నా బాధలు, కష్టాలు ఇలా ఉన్నాయి. మీ గురించి ఇంకా ఏదైనా చెప్పండి అన్నప్పుడు దే కెన్ గో ఫర్దర్. మనం ఎక్కువగా ఏం ప్రోబ్ చేయకుండానే దే కెన్ మూవ్ ఫర్దర్ అండ్ దే కెన్ సే అబౌట్ దేర్ ఆహ్, ఫీలింగ్స్. ఫీలింగ్స్ చెప్పేదాకా వెళ్తారు. లైఫ్ సిట్యుయేషన్స్ ఏవైనా ఇవ్వచ్చు. లేదా వాళ్ళు పడ్డ కష్టాలు ఇలా ఏవైనా ఇవ్వచ్చు. లేదా ఇతరుల ద్వారా వాళ్ళు ఎలా బాధింపబడుతున్నారు అనేటివి ఏవైనా ఇవ్వచ్చు. They can talk about the emotions like the anger, sadness, anxiety, grief, అవమానాలు, ఎవరి పట్లైనా కొంచెం జెలసీ, అసూయ ఇలాంటివున్నా లైక్ బేసిక్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. వితౌట్ మచ్ ప్రోబింగ్. ఎక్కువగా వాటి గురించి అడక్కపోయినా, గుచ్చి గుచ్చి మనం ఏం క్వెషన్స్ చేయకపోయినా సరే, ఓపెన్ అండ్ క్వెషన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారు. సో, అవి చెప్పేటివి ఇప్పుడు ఫీల్ అవుతున్నవి కావచ్చు. దానివల్ల వాళ్ళ వ్యాధి పట్ల వాళ్ళెలా ఫీల్ అవుతున్నారనే దాని గురించి కావచ్చు. లేదా పాస్ట్ అకరెన్సెస్ గతంలో ఏవైనా జరిగినవి దాని పట్ల వీళ్ళు బాధపడ్డవి అలా ఏవైనా చెప్తూ రావచ్చు. సో, బేసిక్‌గా మన ఇండియన్స్ అందరూ ఎక్కువగా ఎమోషన్ ప్లేన్‌లో జీవిస్తూ ఉంటారు. అందువల్ల 200 పొటెన్స్ ఇండికేట్ అవుతదని చెప్పి సర్ వాళ్ళంటారు. మాస్టర్స్ చెప్తూ వస్తారు. సో, పేషెంట్స్ లివింగ్ అట్ థిస్ లెవెల్ ఆర్ యూజువల్లీ ఓవర్‌వెల్మ్డ్ విత్ ద ఎమోషన్స్. ఈ ఈ ఎమోషన్స్ తోటి ఎక్కువగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. లైక్ ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఏడ్చేసేయటం, బాధపడిపోవడం, ఫీల్ అయిపోవటం ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే జరిగే సిట్యుయేషన్‌ని లాజికల్‌గా ఏంటిది ఎలా తీసుకోవాలని కాకుండా ఎక్కువగా ఈ ఎమోషన్ ప్లేన్‌లోంచి చూస్తుంటారు. అక్కడే జీవిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ బాధపడిపోతుంటారు. ఇలాంటి వాళ్ళలో కనిపించే పాథాలజీస్ కూడా ఎక్కువ ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. లైక్ డీప్ పాథాలజీస్ ఇందాక నేమ్ ఫ్యాక్ట్ లెవెల్ అనుకున్నంత డీప్ పాథాలజీస్ ఉండవు ఇందులో. సూపర్ఫిషియల్ పాథాలజీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అండ్ మందిస్తే వీళ్ళందరికి క్యూర్ అని మనం ఏదైతే చెప్తామో ఆ క్యూర్ అనేది వీళ్ళలో కనిపిస్తుంది.
వాళ్ళు ఫేస్ చేసే ప్రతి సందర్భంలోనూ ఎక్కువగా కూడా వాళ్ళు ఈ ఎమోషన్స్‌ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు మన దగ్గరకొచ్చినప్పుడు మనం కేస్ తీసుకుంటున్నప్పుడు, ఒకటి ఏదైనా వాళ్ళని డీప్‌గా టచ్ చేసిన పాయింట్ దగ్గరకొచ్చిన తర్వాత కంటిన్యూ‌గా ఏడుస్తూ ఉండిపోతారు. సో, అక్కడ ఎక్కువ సేపు వాళ్ళు ఉండిపోతే కేస్ ఫర్దర్‌గా ప్రోగ్రెస్ అవ్వదు. వాళ్ళ లైఫ్ ఇలా అవ్వటానికి ఏదైతే మెయిన్ రీజన్ ఉందో అక్కడి దాకా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని తర్వాత నెక్స్ట్ మూవ్ ఆన్ చేయడానికి మనకు చాలా ఇబ్బందయిపోతుంది. దానికోసం స్పెసిఫిక్ టాక్టిక్స్ స్కిల్స్ కావాలి అని చెప్తారు. ఒకవేళ అక్కడ స్టక్ అయిపోయాడు పేషెంట్, స్టక్ అవ్వటం అంటారు. అలా స్టక్ అయిపోతే ఫర్దర్‌గా మూవ్ చేయడం ఇబ్బందవుతది. సో, ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు, ఒకవేళ ఏమవుతదంటే కంటిన్యూ‌గా ఏడుస్తూ ఉంటారు. ఇంకా ఆ సన్నివేశాన్ని తలుచుకొని పదే పదే తలుచుకుంటూ ఇంకా అదే విషయం చెప్తూ దాంట్లో ఏడుస్తూ ఉండిపోతారు. మనం ఒకవేళ కన్సోల్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువగా ఏడ్చేస్తూ ఉంటారు. ఈ ఇలాంటి పాయింట్ దగ్గర డాక్టర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ధైర్యం చెప్పడం, కన్సోల్ చేయడం కాకుండా వి హావ్ టు అవే ఫ్రమ్ దెమ్. వాళ్ళతోటి ఆ ఎమోషనల్ బాండ్‌కి కనెక్ట్ అవ్వడం కాకుండా, మన ఎయిమ్ వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఏంటి యాస్ ఎ పర్సన్ తెలుసుకోవడం కాబట్టి, అక్కడ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి వాళ్ళని ఓదారుస్తూ, వాళ్ళతో పాటు మనం ఏడుస్తూ కూర్చోకూడదు. ఆ ఎమోషన్స్‌ని మనం సెపరేట్‌గా చూస్తూ ఉండాలి. సో, ఆ ఏడుస్తున్న ఆ మొమెంట్ ఆఫ్ టైమ్‌లో మనం కాన్స్టెంట్‌గా క్వెషన్ చేయాలి. లైక్ ఏంటి మిమ్మల్ని ఇంత బాధించింది? హౌ డ ఆహ్, ఈ కన్నీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నాయి? ఇది ఎగ్జాక్ట్‌గా శేఖర్ సార్ ఇచ్చిన క్వెషన్. ఏం చేయాలి? మనం ఏం అడగాలన్నప్పుడు. ఈ కన్నీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నాయి? మెనీ పేషెంట్స్ ఆహ్, ఆర్ ఏబుల్ టు టెల్ అది కన్నీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నాయన్నప్పుడు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ థాట్, రీజనింగ్ దాంతో పాటు దాని బ్యాక్‌గ్రౌండ్‌లో డెల్యూషన్ ఇలా వెళ్ళగలుగుతారు. సో, ఆ టైంలో మనం వాళ్ళని అక్కడ ఎక్కువ సేపు ఉండనివ్వకూడదు, వదిలేయకూడదు. వదిలేస్తే అక్కడే స్టక్ అయిపోతారు. ఏడ్చేసి ఎమోషన్ మొత్తం బయటికి ఔట్‌లెట్ వచ్చేస్తది. బయటికి వ్యక్తపరిచేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఫ్రీ అయిపోతారు. ఫర్దర్‌గా క్వెషన్ చేసినా ఫుల్లీ అవేర్ అయిపోతారు. ఆ ఎమోషన్‌లోంచి బయటికొచ్చేస్తారు. సో, బయటికి రానివ్వకుండా నెక్స్ట్ లెవెల్‌లోకి మూవ్ ఆన్ అయ్యేటట్లు మనం చూసుకోవాలి. మన క్వెషనీర్ ఉండాలి. ఆ పీక్ ఆఫ్ ఎమోషన్స్‌లో ఉన్నప్పుడు మనం కాన్స్టెంట్‌గా క్వెషన్ చేస్తూ ఉంటే, అందులో ఎక్కువ సేపు ఇన్ డెప్త్ వెళ్ళకుండా, అందులోనే ఏడుస్తూ ఉండిపోనివ్వకుండా మనం క్వెషన్ చేస్తూ ఉంటే, వి కెన్ మూవ్ దెమ్ టు ద లెవెల్ ఆఫ్ డెల్యూషన్. సో, ఎమోషన్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి మనం 200 పొటెన్సీ ఇవ్వడం జరుగుతుంది. ఆహ్, ఫాలో అవ్వగలుగుతున్నారా? ఏవైనా డౌట్స్ ఉన్నాయా? షల్ ఐ గో ఫర్దర్? ఫాలో అవుతున్నా ఫాలో అవుతున్నా ఫాలో అవుతున్నాం సార్. కొద్దిగా అయితే స్పీడ్ తగ్గించండి సార్. ఓకే. కొంచెం ఇప్పుడు ఇక్కడే వీళ్ళని ఏడవకుండా ఉండి తర్వాత ఫర్దర్ తీసుకెళ్ళటం అంటే అక్కడ కొద్దిగా ఏమన్నా చెప్తారా? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తే కొంచెం ఈజీ అవుతది. ఒక కారణంతోటి వాళ్ళు ఒక సిట్యుయేషన్ వాళ్ళని బాగా ఎఫెక్ట్ చేసి హార్ట్ టచింగ్‌గా అనిపించి అక్కడ ఏడుపొచ్చేస్తది. ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు మనం ఆహ్, పూర్తిగా ఏడవనిచ్చేదాకా లేదా మనం ఓదారుస్తూ అలా ఉండకూడదు. వాళ్ళతోటి మనం కనెక్ట్ అయిపోయి ఆ సిట్యుయేషన్ మనకి జరిగిందేమో, మనకి బాధ కలిగించేలాగా అనిపించి మనం ఏడుస్తూ ఉండిపోకూడదు. ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఫేస్ చేసింది వాళ్ళ ఫీలింగ్స్ అడగాలి. లైక్ ఇవన్నీ ఎలా వాళ్ళు వస్తాయంటే లైఫ్‌లో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసిన వాళ్ళు ఈజీగా వచ్చేస్తాయి. అండ్ అక్కడ ఏడుస్తూ ఉండిపోతారు. సరే ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ ఆహ్, పెయిన్స్ తోటొచ్చింది రీసెంట్‌గా. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు లైక్ అన్ని జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయి. ఆ పెయిన్స్ స్టిఫ్‌నెస్ ఉంటుంది.
పడుకుంటే ఎక్కువ అవుతుంది, ప్రొద్దున్నేటి తగ్గుతుంది, నడుస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే బానే ఉంటది. రెస్ట్‌లో ఉంటే మాత్రం ఎక్కువైపోతూ వస్తుంది. అంటే తనకొక చెయ్యి నొప్పి ఉంది. ఆ చెయ్యి నొప్పి వలన తను ఆహ్, ఎక్కడైనా ఫంక్షన్స్‌కెళ్తే బఫే చేయాల్సొస్తది. బఫే మీల్స్. నిలబడి తినాల్సి రావడం. ఆ ప్లేట్ పట్టుకోవటం కాసేపు పట్టుకుంటే తనకి పెయిన్ సివియర్ అయిపోయి ఖచ్చితంగా వదిలేసేయాల్సొస్తుంది. అంటే ఇంక అంతకు మించి ఆ పొజిషన్‌లో ప్లేట్‌ని ఇలా పైకి ఉంచుకోలేదు. ఈవెన్ తను చెప్పిందేంటంటే ఫోను మాట్లాడేటప్పుడు గూడా ఇలా ఈ పొజిషన్‌లో ఎక్కువ సేపు ఉండలేనింక. ఒక 5 మినిట్స్ ఫోను మాట్లాడేసరికి చెయ్యి చాలా పెయిన్ వచ్చేస్తది. ఖచ్చితంగా చెయ్యి మార్చుకోవాలి. ఇందాక చెప్తున్నా మీల్స్ చేసే టైంలో అంటే అంత బరువు కూడా తను మోయలేదు. ఈవెన్ ఫోన్ అయినా సరే, మొబైల్ అయినా సరే ఇలా ఎక్కువ సేపు ఉంచుకోలేదు. సో, దీనివల్ల నాకు భయమేస్తుంది ఎక్కువగా. ఏమన్నా పారాలిసిస్ వచ్చేస్తదేమో! సో, ఇందాక చెప్పిన దాంట్లో చెయ్యి నొప్పి అండ్ పెయిన్స్ ఇవన్నీ కూడా నేమ్ లెవెల్స్. తర్వాత తను ఇచ్చిన మొడాలిటీస్ లైక్ రెస్ట్‌లో ఉన్నప్పుడు ఎక్కువైపోవడం, తిరుగుతూ ఉంటే ఫ్రీగా ఉండటం, కొంచెం బావుండడం. చెయ్యి పట్టుకుంటే ఇలా కాసేపు ఒకే పొజిషన్‌లో ఉంచేస్తే అది సివియర్ పెయిన్ వచ్చేసేయటం, కదిలిస్తూ ఉంటే బావుండటం. ఇవన్నీ దాని మొడాలిటీస్ అండ్ ద లెవెల్ ఆఫ్ ఫ్యాక్ట్స్. తర్వాతొచ్చేసి ఎమోషన్. ఆ ఎమోషన్ ఏంటంటే దాని పట్ల ఆవిడకి కలిగే భయం. ఈ పేషెంటే నెక్స్ట్ డెల్యూషన్‌లోకెళ్ళింది అదే ఏరియాలో. దాన్ని కాకుండా ఆ డెల్యూషన్‌లో మాట్లాడుతూ ఉండంగా సరే చెప్పేస్తాను. ఆ పారాలిసిస్ వస్తదేమోనన్న భయం తనకి యాక్చువల్‌గా. నెక్స్ట్ ఇది పారలైజ్ అయిపోతుందేమో. ఆ పారలైజ్ అయితే మనకి సారీ ఎవరికైనా సరే దానివల్ల డిపెండెన్సీ వస్తుంది. ఇంకొకరి మీద ఆధారపడాల్సొస్తుంది. ఆధారపడితే ఇంకొకరు మనల్ని చిన్న చూపు చూస్తారు. తక్కువగా చూస్తారు. వాళ్ళ మీద ఆధారపడుతున్నాం గదా! మనం అనేసి. సో, దాని గురించి మాట్లాడుతూ ఉండగా నేను లైఫ్‌లో ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేసేసాను ఆల్రెడీ. ఈ ఇంకొకరు నన్ను తక్కువగా చూడటం ఇట్లాంటివంటే ఆల్రెడీ జరిగిపోయాయని జెప్పేసి తన పాస్ట్ సిట్యుయేషన్స్ అన్నీ చెప్తూ ఏడుస్తూ ఉండిపోయింది. వేరే వేరే సందర్భాలు చెప్పింది. అదే చోట చిన్న చూపు చూడడం అంటే ఏంటని అడిగితే దాని గురించి ఇంకొక సందర్భం తీసుకొచ్చింది. దాని పట్ల ఏడుస్తూ ఉండిపోయింది. ఏడుస్తూ దాని గురించి చెప్తున్నంత సేపు ఓకే. మాట్లాడనివ్వచ్చు. కానీ ఏడుస్తూ తన్ని సైలెంట్‌గా వదిలేసేయకూడదు. సో, ఆ చెప్తూ ఉండంగానే ఆ చెప్పే స్టోరీలోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంటే ఓకే. తీసుకోవచ్చు. లేదు అక్కడ స్ట్రక్ అయిపోయి కేవలం ఏడుస్తూ ఉండిపోయిందంటే కేస్ అక్కడ ఆగిపోతుంది. సో, అందులో నుంచి మనం సేమ్ నేనెత్తుకున్నదైతే ఈ చిన్న చూపు చూడటం. తనని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? చిన్న చూపు చూడటం అంటే ఏంటి? దాని గురించే క్వెషన్ స్టార్ట్ చేశాను. దాంట్లోనే ఉండిపోయాను. దాని గురించే రిపీటెడ్‌గా క్వెషన్ చేశాను. చేస్తున్నప్పుడు తను దాని గురించి ఫర్దర్‌గా చెప్తూ వచ్చేసింది. చూస్తుండటం వల్ల తను యాక్చువల్‌గా ముందు నుంచి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకునే పర్సన్. ఇంకొకరి మీద ఆధారపడాల్సి రాకూడదు అనుకునే పర్సన్. దానికోసమే తను ఈ ఏజ్‌లో కూడా లైక్ 40 ప్లస్ ఏజ్‌లో కొత్తగా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవటం ఇలా ఇవన్నీ చేస్తుంది. సో, డిపెండ్ అయితే ఏమవుతది? డిపెండ్ అయితే సేమ్ ఇంకొకరు మనల్ని అవమానిస్తారు. ఇంకొకరు మనల్ని ఏదో ఒక మాటలంటారు. అనటం ఎలా ఉంటది? ఆ అన్న క్షణం లోపల గుండెల్లో పిండేసినట్లుగా ఉంటది. పట్టేసినట్లుగా ఉంటది. తలంతా బరువు పట్టేసినట్లుగా ఉంటది. పిండేయటం అంటే ఏంటి? ఒక హ్యాండ్ జెస్చర్. మనల్ని ఒక మాట అన్నప్పుడు, తక్కువగా చూస్తున్నప్పుడు, ఇరిటేట్ జేస్తున్నప్పుడు, సో, మనల్ని అవమానపరుస్తున్నప్పుడు ఏమవుతుంది? 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 రిపీటెడ్ క్వెషనింగ్. సో, ఆ టైంలో గుండెల్లో పిండేసినట్లు బాధ, దుఃఖం తలలో అంతా పట్టేసినట్లు లైక్ ఫర్దర్‌గా ఎళ్ళిపోతుందింక. లేదు మనం అక్కడే ఆగిపోయి వాళ్ళని కన్సోల్ జేసి ఏడుస్తూ ఉంటే ఏడవనిచ్చేస్తే గిన కంప్లీట్‌గా ఏడ్చేసి మనం ఆ తర్వాత క్వెషన్ అడిగితే, "ఏం లేదు సార్ ఇంక తర్వాత బానే ఉంటది. ఇంకేం అవ్వదు." ఇంకా ఫర్దర్‌గా వెళ్ళలేరు, తీసుకెళ్ళలేరు. సో, ఇది నాకు స్పాంటేనియస్‌గా గుర్తున్న ఒక ఎగ్జాంపుల్. ఇలాగా ఏదైనా ఒక కేస్ తీసుకున్నప్పుడు మనం దాంట్లోంచి కొంచెం ఈజీగా చెప్పొచ్చు. మనం ఎక్కువగా బాధపడిన కేసెస్, ఎక్కువగా ఎమోషన్స్ ప్రతిదానికి ఏడ్చేసే పేషెంట్స్ విషయంలో మనం ఇది ఫేస్ చేస్తూ వస్తాం.
ఈ ఎమోషన్, డెల్యూజన్ పక్కపక్కనే ఉంటాయి. ఆ డెల్యూజన్ నుంచి ఫర్దర్‌గా తీసుకెళ్ళటం డాక్టర్‌గా మన ఎయిమ్. కానీ ఈజీగా ఈ డెల్యూజన్ వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో చిన్న చూపు తక్కువగా చూస్తారనేది తన డెల్యూజన్ యాక్చువల్‌గా. దాని నుంచి ఈజీగా స్లిప్ బ్యాక్ అయిపోతూ ఉంటారు. ఎమోషన్‌లోకెళ్ళిపోయి ఏడుస్తూ వచ్చేస్తుంటారు. అక్కడి నుంచి మనం ఫర్దర్‌గా ఎక్స్‌పీరియన్స్‌లోకి తీసుకెళ్ళాం. ఆ డెల్యూజన్‌లో అంటే ఆ ఏడుస్తూ చెప్పే క్రమంలోనే మనకి కొన్ని వర్డ్స్ కొన్ని దొరుకుతాయి. ఆ కీవర్డ్స్‌ని పట్టుకొని వాటి పట్ల ఫోకస్ చేసి వాళ్ళు ఇంకొకటి ఫర్దర్ ఏదైనా చెప్తున్నా కూడా మనం స్టాప్ చేసేయాలి. నో, నో ఇది కాదు దీని గురించి చెప్పండి. ఇది కాదు దీని గురించి చెప్పండి. సో, దీని గురించి చెప్పండి అంటున్నప్పుడు వాళ్ళు అటువైపు నుంచి ఇటు ఫోకస్ షిఫ్ట్ అవుతది వాళ్ళది. అది మనం షిఫ్ట్ చేయాల్సొస్తుంది. ఓకేనా? ఆ డెల్యూజన్ మీద ఫోకస్ ఫిక్స్ చేసినప్పుడు దాని నుంచి సెన్సేషన్స్ వస్తాయి. వాళ్ళు ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి. ఓకే సార్. రైట్ సార్. థాంక్ యూ. సో, డెల్యూషన్ లెవెల్. డెల్యూషన్ మీనింగ్ వచ్చేసి ఫాల్స్ బిలీఫ్. ఒక దాని గురించి వాళ్ళకి ఒక ఫిక్స్‌డ్ ఐడియా, ఫిక్స్‌డ్ నోషన్ పడిపోయి ఉంటది. ఒక ఇంప్రెషన్, ఒక లైఫ్ సిట్యుయేషన్‌లో ఏదైనా ఎదుర్కొన్న తర్వాత రావచ్చు, లేదా వాళ్ళ నుంచి ఇన్నేట్‌గా అయినా వస్తుంది. ఒక సంఘటన జరగడం, దాని పట్ల అది వాళ్ళ మీద డీప్ ఇంపాక్ట్ చూయించటం. ఆ ఇంపాక్ట్ వల్ల వాళ్ళు ఫర్దర్‌గా లైఫ్‌లో ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని, ప్రతి సన్నివేశాన్ని అదే దృక్కోణంలో చూడటం. ఇది డెల్యూషన్. అది మనం నిజంగా ఇలా కాదు, ఇలా అవ్వదని రీజనింగ్ ద్వారా ఎంత చెప్పాలని చూసినా దాని నుంచి బయట పడలేరు. అలాగనే చూస్తూ వస్తారు. ఇట్ ఈస్ ఎ ఫాల్స్ బిలీఫ్ held fixedly by an individual. Delusions are exaggerated, more fixed. Delusions are more fixed, often expressed in terms of images, pictures, వాళ్ళలో ఉన్న ఫియర్స్ కావచ్చు, ఫ్యాంటసీస్ కావచ్చు. సార్ ఎవరిదో అన్మ్యూట్ అయ్యి మ్యూట్ చేసుకోండి సార్. డిస్టర్బ్‌గా ఉంది. సో, మనల్ని ప్రతి ఒక్కరు ఇలా చూస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ ఇలాగే జరుగుతుంది మనకి అన్న ఒక ఫిక్స్‌డ్ నోషన్ వాళ్ళలో ఉండిపోయి ఉంటుంది. దాని నుంచే చూస్తూ వస్తారు ప్రపంచాన్ని ఇంకా. వేరే ఏ సందర్భం ఎదురైనా దాని గురించి తీసుకొస్తారు. లైక్ ఒకరు నేను అనాథని అనే ఫీలింగ్, అనాథని అనే డెల్యూషన్ ఉండిపోయింది. నాకెవరు లేరు, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అనేది. వాళ్ళ చుట్టూ ఎంతమంది పర్సన్స్ ఉన్నా కూడా, ఎంతమంది వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళతో ఎంతమంది ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా, వాళ్ళలో ఈ నేను అనాథని నాకెవరు లేరు అనేది ప్రతిసారి వాళ్ళలోంచి అలా తడుతూ ఉంటది. ఒక డెల్యూషన్, ఒకానొక డెల్యూషన్ ఇది. సో, ఏంటి అనాథ అన్నప్పుడు లైక్ వాళ్ళలో ఒక పిక్చర్ వస్తది. అనాథ పిక్చర్. వాళ్ళతో ప్రేమగా మాట్లాడే వాళ్ళెవరు లేరు. బాధలో ఉన్నప్పుడు కన్సోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కష్టంలో ఉన్నప్పుడు వచ్చి ఓదార్చేవాళ్ళు, వాళ్ళ కష్టం తెలుసుకొని వాళ్ళకి సహాయపడే వాళ్ళు ఎవరు లేరు. సో, ఇది ఒక పేషెంట్ యొక్క డెల్యూషన్. లైక్ నేను అనాథని అన్నప్పుడు. అంటే వాళ్ళు నిజంగా అనాథ అయి ఉండరు. వాళ్ళకి ఇన్ రియల్ మిగతా రిలేషన్స్ అందరూ ఉండుంటాయి. కానీ కూడా ఏదైనా ఒక సందర్భంలో అలా ఫీల్ అయినప్పుడు అది ఎలా వాళ్ళ లైక్ క్లోజ్ రిలేటివ్ ఎవరైనా లైక్ పేరెంట్, ఫాదర్, మదర్ ఎవరైనా లాస్ అయిన వాళ్ళలో ఇలాంటిది వస్తుంది జనరల్‌గా. ఆ వచ్చిందేది అలా లైఫ్ టైమ్ రన్ అవుతూ వచ్చేస్తదింకా. ఈవెన్ దో వాళ్ళు ఉన్నా కూడా ఇంకా రిలేషన్స్ వాళ్ళని ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నా కూడా నాకెవ్వరు లేరు అనే డెల్యూషన్ అదే ఊహలో, అదే ప్రాంతంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సో, మనకి పేషెంట్ నేరేషన్‌లో డైరెక్ట్‌గా అక్కడి దాకా రావచ్చు. లేదా మనం ప్రోబ్ చేసిన తర్వాత అక్కడికెళ్ళొచ్చు.
మనం డెల్యూషన్ లెవెల్లో పర్సన్ ఉన్నాడు, అతని పొటెన్సీ ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం మనం ఎక్కువ క్వశ్చనీర్ అడగకుండానే తనంతట తాను అక్కడి దాకా ఆ పిక్చర్ దాకా ఇవ్వగలిగితే డైరెక్ట్ మనం ఇచ్చే పొటెన్సీ 1M అవుతుంది. అదే మనం ఇందాక చెప్పుకున్న ఎమోషన్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయిపోయి అక్కడ ఫర్దర్ గా క్వశ్చన్ చేసి దాని తర్వాత డెల్యూషన్ లోకి మనం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన పొటెన్సీ 200 అయి ఉంటది. ఎక్కువ క్వశ్చనీర్ లేకుండా సింపుల్ వన్ ప్రోబ్ తోటే నెక్స్ట్ లెవెల్ రీచ్ అయిపోయాడు, డెల్యూషన్స్ చేసుకున్నాడు అన్నప్పుడు మనం ఇవ్వాల్సిన పొటెన్సీ 1M అయి ఉంటది. ఈ ఎమోషన్ నుంచి డెల్యూషన్స్ చెప్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ యాజ్ ఇఫ్ ఇలాంటి పదాలు వాడతారు. అది దానిలాగా ఉంటది, ఇలాగా అవుతుంది. అంటే ఇప్పుడు రూబ్రిక్ ఏం తీసుకోవాలి సార్ దీనికి? డెల్యూషన్ యాజ్ ఇఫ్, డెల్యూషన్ లైక్. కెంట్లో మనకి డెల్యూషన్ చాప్టర్ ఉంటుంది, మైండ్ సింప్టమ్స్. అందులో డెల్యూషన్ వచ్చేస్తుంది. డెల్యూషన్ సపరేట్ రూబ్రిక్ ఉంటుంది. ఈ డెల్యూషన్ దాకా కూడా ముందు నుంచి కెంట్ ఎరా వరకు కూడా వాడుకలో ఉన్నదే. అంటే వదిలేసినట్లు అబాండెండ్ అలా అలా ఏమన్నా? అవును, అబాండన్, ఫోర్సేకెన్. లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ ఇలాంటివన్నీ కూడా సిమిలర్ గా వస్తూ ఉంటాయి. మనం పేషెంట్ లో ఏది ఫిట్ అవుతానో చూసుకోవచ్చు. పర్సన్ డెల్యూషన్ దాకా తనే వచ్చాడు, డెల్యూషన్ లెవెల్లో ఉన్నాడు అన్నప్పుడు వీలైనంత వరకు నెక్స్ట్ సెన్సేషన్ అండ్ పెక్యులారిటీస్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తాయి. రెమెడీ సెలెక్షన్ కొంచెం ఈజీ అవుతుంది. ఫర్దర్ ఈ ఎమోషన్ వరకు ఉన్నవి కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. ఈ డెల్యూషన్ లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ పాస్ట్ లైఫ్ అకరెన్సెస్ కానీ ఒక ఇమేజ్ కానీ వల్ల ఉండిపోయి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళిపోతారు. దాని గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం అడిగినప్పుడు కానీ లేదా ఒక టీవీలో చూసిన సన్నివేశాల దగ్గరికి వెళ్ళడం, లేదా ఒక మూవీలో చూసిన సన్నివేశాల దగ్గరికి వెళ్ళడం, అవి అలా వాళ్ళ మైండ్ లో ఉండిపోయి ఉంటాయి. అంటే కొన్ని వాళ్ళ లైఫ్ లో జరగకపోయినవి ఉంటాయి. అటువంటి ఇమేజెస్ ఇంకొక చోట చూడటం, వీటి ద్వారా అయినా సరే వాళ్ళు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఎందుకంటే నా లైఫ్ లో కూడా ఇది ఉంది కదా అనిపిస్తూ ఉంటది వాళ్ళకి. సో ఈ డెల్యూషన్స్ వచ్చేసి మళ్ళీ అగైన్ 2 టైప్స్. ఒకటేమో ఇన్సిడెంటల్ డెల్యూషన్, రెండవదేమో బేసిక్ డెల్యూషన్ ఆర్ కోర్ డెల్యూషన్. ఇన్సిడెంటల్ డెల్యూషన్స్ వచ్చేసి కేవలం ఒక ఇన్సిడెంట్, ఒక సందర్భానికి తగ్గట్టుగా అప్పటి వరకు మాత్రమే అనిపించేవి, అప్పటి వరకు మాత్రమే వ్యక్తం అయ్యేవి. అది చాలా మందికి కామన్ అయిపోతుంది. ఆ పర్సన్ ని స్పెసిఫై చేయదు ఇన్సిడెంటల్ డెల్యూషన్. మనం అడిగేటప్పుడు కూడా ఏదైనా ఒక ఏరియాలో మాత్రమే అలాంటి డెల్యూషన్ వస్తుంది, తర్వాత కనిపించదు. అంటే మనం రీజనింగ్ చేసుకుంటే ఇది ఇతని సఫరింగ్ కి, ఇతను పడుతున్న ప్రాబ్లం కి ఈ డెల్యూషన్ ఉండడం కామన్ కదా అని కూడా అనిపించేది. ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, చెయ్యి 40 years లేడీ కాసేపు ఇలా పట్టుకుంటే నొప్పి వచ్చేస్తుంది, తీసేయాలి అన్నప్పుడు తనకి ఈ పెరాలిసిస్ వస్తుందేమో అనేది కూడా ఒక డెల్యూషన్. ఇట్ మే లీడ్ టు పెరాలిసిస్ అయిపోతుందేమో. సో అది తన కంప్లైంట్ వరకు కామన్. ఆ తర్వాత ప్రతి ఏరియాలోనూ పెరాలిసిస్ వస్తుంది అన్న ఇమేజ్ తను ఇవ్వలేదు. పెరాలైజ్ అయిన పేషెంట్ యొక్క ఇమేజ్ తను ఇవ్వలేదు. ఇన్సిడెంటల్ డెల్యూషన్ కి కామన్ ఎగ్జాంపుల్ అంటే ఇలాంటిది.
సో అది కేవలం తన సఫరింగ్ కి మాత్రమే పర్టైన్ అయి ఉంటది. తనని ఆ పారాలిసిస్ వచ్చినప్పుడు ఏంటి ఇబ్బంది, పారాలిసిస్ వస్తే దాని గురించి క్వెషన్ చేసినప్పుడు సో తన ఇమేజ్ లో ఇంకొకరి మీద ఆధారపడ్డం ఉంది. ఇంకొకరి మీద ఆధారపడ్డప్పుడు మనల్ని ఇంకొకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు, మాటలంటారు. మనల్ని తక్కువగా చూస్తారు. మనల్ని బాధపడేలాగా అంటారు. సో ఇవి ఫర్దర్ డెల్యూషన్స్. ఆహ్, ఇంకొక మాట అనటం, మనల్ని ఆహ్, తక్కువగా చూడడం, చిన్న చూపు చూడడం అనేది తన బేసిక్ డెల్యూషన్. అది త్రూఅవుట్ ద లైఫ్ మిగతా ఏరియాస్‌లో కూడా వస్తుంది. కానీ ఈ పారాలిసిస్ అయిపోతుందేమో, పారాలిసిస్ వస్తుంది, పారాలైజ్డ్ పేషెంట్ యొక్క ఇమేజ్ మాత్రం పర్టైన్ టు దట్ పర్టిక్యులర్ కంప్లెయింట్ ఓన్లీ. సో అట్లాంటి కంప్లెయింట్ మాత్రమే సంబంధించిన ఇన్సిడెంటల్ డెల్యూషన్స్. అలా కాకుండా తర్వాత చెప్పినదంతా వచ్చేసి బేసిక్ డెల్యూషన్. ఆ బేసిక్ డెల్యూషన్ వచ్చేసి ఒక ఏరియాలో కాకుండా 2, 3 ఏరియాస్‌లో మనం తీసుకున్నా కూడా సేమ్ అలాగే వస్తది. ఇందాకన్నా అనాథనయిపోయానన్న ఫీలింగ్. అది అలాంటి పేషెంట్‌ని ఒకవేళ మనం తీసుకుంటూ ఉంటే డ్రీమ్స్ తీసుకున్నా వస్తాయి. లేదా వాళ్ళ ఇష్టాయిష్టాలు తీసుకున్నా వస్తాయి. వాళ్ళ భయాలు తీసుకున్నా వస్తాయి. వాళ్ళ బేసిక్ వాళ్ళ ఈవెన్ చీఫ్ కంప్లెయింట్ నుంచి అయినా సరే అక్కడి దాకా ఎళ్ళొచ్చు. ఇలా డిఫరెంట్ మోర్ థాన్ 1 ఏరియా 2, 3 ఏరియాస్‌లో వచ్చేది బేసిక్ ఆర్ కోర్ డెల్యూషన్. ఆ బేసిక్ డెల్యూషన్‌ని మనకి మోర్ ఇంపార్టెన్స్ ఉంటది టు ద సెలక్షన్ ఆఫ్ రెమెడీ. అండ్ దాని ద్వారానే వాళ్ళు వచ్చే నెక్స్ట్ సెన్సేషన్ ఎక్స్‌పీరియన్స్‌కి మోర్ వాల్యూ ఉంటది. సో, ఆ బేసిక్ డెల్యూషన్ వీటి గురించి చెప్తున్నప్పుడు ఈ లెవెల్‌లోనే మనతోటి ఐ టు ఐ కాంటాక్ట్ తగ్గుతూ వచ్చేస్తది. వాళ్ళు వాళ్ళ ఇమేజ్‌లోకెళ్ళిపోతారు. వాళ్ళ ముందు ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంటది. ఆ పిక్చర్‌ని చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. ముందు వరకు ఈ నేమ్, ఫ్యాక్ట్, ఎమోషన్ లెవెల్ వరకు కూడా ఐ టు ఐ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటది. కళ్ళలోకి చూసే మాట్లాడుతుంటారు వీలైనంత వరకు. వాటి గురించి చెప్తూ ఉన్నప్పుడు మన ఫేస్‌లోకి చూస్తూ మాట్లాడుతుంటారు. ఈ డెల్యూషన్ గురించి డిస్క్రైబ్ చేసే కొద్దీ, డెల్యూషన్ లెవెల్‌లో మాట్లాడే కొద్దీ వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ కన్నా కూడా పక్కన ఎక్కడో చూస్తూ రావటం, కళ్ళు మూసుకొని మాట్లాడుతూ రావటం ఇలాంటివి ఎక్కువుంటాయి. అవి చెప్తున్నప్పుడే మనకు కొన్ని హ్యాండ్ జెస్చర్స్ వస్తూ ఉంటాయి. ఆ హ్యాండ్ జెస్చర్స్ వీటికి ఇక్కడొచ్చే వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటది. వాళ్ళు ఎదుర్కొన్న ఒక సందర్భం అలా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు చూసింది వీటి గురించి డిస్క్రైబ్ చేస్తూ వస్తారు. లేదా వాళ్ళు ఒక మూవీలో చూసింది, ఒక బుక్‌లో చదివింది వాటి గురించి చెప్తూ ఉన్నప్పుడు అదంతా మైండ్‌లో ఒక పిక్చర్ లాగా కనిపిస్తూ దాని గురించి మాట్లాడుతూ వస్తారు. ఇలా డెల్యూషన్ లెవెల్‌లో ఉన్న పర్సన్ తనంతట తాను ఇక్కడి దాకా ఇమేజ్ తనంతట తాను ఇవ్వగలిగే పర్సన్స్ వీరిలో మనం డిస్క్రైబ్ చేసే పొటెన్సీ 1 ఉంటది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సెన్సేషన్. సెన్సేషన్ డెఫినిషన్ వచ్చేసి ఎనీ ఎక్స్‌పీరియన్స్ దట్ టేక్స్ ప్లేస్ త్రూ ఎ సెన్స్ ఆర్గాన్ ఈస్ కాల్డ్ ఎ సెన్సేషన్. ఇందాక చెప్పిన సెన్స్ ఆర్గాన్స్. వీటి ద్వారా మనం అనుభూతి చెందే ఏదాన్నైనా సెన్సేషన్ అని చెప్తాం. ఈ సెన్సేషన్స్ ఫస్ట్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. ఆహ్, ఇందాక చెప్పిన పెయిను, పట్టేసినట్లు ఉండటం. ఆ పట్టేయటం అనేది కూడా ఒక సెన్సేషన్. కానీ అది లోకల్ సెన్సేషన్ అవుతది. ఈ డెల్యూషన్ దీని తర్వాత వచ్చేవి. డెల్యూషన్‌లో వాళ్ళు చెప్పే ఎక్స్‌పీరియన్స్‌లో వచ్చే సెన్సేషన్స్ వచ్చేసి అది పర్సన్‌కి బేసిక్ అవుతది. దాని మీద డిపెండ్ చేసుకొని మనం రెమెడీ చాయిస్ ఉంటది. సో, ఆ డెల్యూషన్‌ని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళిచ్చే సెన్సేషన్స్, వాళ్ళిచ్చే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా సెన్సేషన్ లెవెల్‌కి సంబంధించినవి అవుతాయి. ఈ లెవెల్‌లో ద దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ది ఇన్‌పుట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గాన్స్ ఆఫ్ అవేర్‌నెస్ అండ్ డీపర్ స్టిల్ ఆఫ్ పర్సెప్షన్. ఈ సెన్సేషన్ లెవెల్‌లో
వచ్చిన దాన్ని బట్టి మనం రెమెడీస్ సెలెక్షన్ ఉంటుంది. సెన్సేషన్ అంటే ఆఫ్టర్ బియాండ్ డెల్యూషన్ మనం పర్సన్ ఏ కింగ్డమ్ కి చెందుతున్నాడు, ఒక ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఆ ఇమేజ్ ని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నప్పుడు అతను దాన్ని ఎలా చూస్తున్నాడు అనేది వస్తుంది. ఎలా చూస్తున్నాడు అంటే లైక్ యానిమల్ గానా, లైక్ యానిమల్ వే, సర్వైవల్ మోడ్ లోన ఆర్ స్ట్రక్చర్ మోడ్ లోన ఆర్ సెన్సిటివ్ గానా ఎలా చూస్తున్నాడు అనేది ఇక్కడ తెలుస్తూ వస్తుంది. అండ్ అందులో ఇచ్చే సెన్సేషన్స్ ని బట్టి ఒక ఫ్యామిలీకి అరైవ్ అవ్వటం, ఒక రెమెడీకి అరైవ్ అవ్వటం ఇవన్నీ డిపెండ్ అవుతాయి. ఇందాక చెప్పిన ఒక ఆర్ఫన్ నాకెవరు లేరన్న ఫీలింగ్ నుంచి అనుకున్నాం. ఎవరు లేరన్నప్పుడు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు అన్నప్పుడు, ఆ ఆర్ఫన్ ఇమేజ్ ఇస్తున్నప్పుడు ఆ ఇమేజ్ లో అలా ఉన్నప్పుడు తనకి భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది, వణుకు వస్తుంది. సో ఇంకొకరు తోడుంటే చాలు, వాళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ తనకి అప్పుడు వచ్చే ఆ ఒక్కరే ఉన్నప్పుడు కలిగే భయం, ఆ ఒక్కరే ఉన్నప్పుడు వచ్చే వణుకు, ఇవే ఇంపార్టెంట్ అయి ఉంటాయి ప్లాంట్ రెమెడీస్ అయినప్పుడు. అలా కాకుండా ఇంకొకరు తోడుండడమే, ఇంకొకరు మాట్లాడడమే, ఇంకొకరు ఉంటే నాకు ధైర్యంగా ఉంటది, ఇంకొకరు నన్ను ప్రేమగా చూసుకోవాలి, లేదా ఇంకొకరు నాకు ఫైనాన్స్ గా సపోర్ట్ చేయాలి, లేదా ఇంకొకరు బాధలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు మోర్ టువర్డ్స్ మినరల్ గా వస్తుంది. లేదు నేను ఒక్కడే ఉన్నప్పుడు భయం వేసి అవతల వాళ్ళు ఎవరైనా వచ్చి నా మీద అటాక్ చేస్తారు, నన్ను చంపేస్తారు, నా ఫుడ్ లాగేసుకుంటారు, లేదా నేను సర్వైవ్ అవడమే కష్టం అయిపోతుంది, ఇంకొకరుంటే మేము గ్రూప్ గా ఇంకొకరిని ఎదుర్కోగలం, ఇలాంటివి చెప్తూ వస్తున్నప్పుడు అది యానిమల్ రెమెడీ కిందకి వెళ్ళిపోతూ వస్తుంది. సో డెల్యూజన్ లో ఇచ్చిన దాని వరకు కూడా వి మే నాట్ ఫిక్స్ టు ఎనీథింగ్. ఆ డెల్యూజన్ తర్వాత డిస్క్రైబ్ చేసేది, ఆ డెల్యూజన్ ఆ ఇమేజ్ ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు మనం ఒక కింగ్డమ్ డిఫరెన్షియేట్ చేసుకోవడం, ఆ కింగ్డమ్ లో నుంచి రెమెడీ రావడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఇమేజ్ గురించి ఇచ్చే డిస్క్రిప్షన్ లోంచి ఈ సెన్సేషన్స్ వాటిని డిస్క్రైబ్ చేసేటప్పుడు సెన్సేషన్ వస్తుంది, దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ అడిగినప్పుడు ఫంక్షన్స్ వస్తాయి. నొక్కేసినట్లుంటది, పట్టేసినట్లుంటది, ఒక భారం ఉంటది. ఈవెన్ మీరు రెమెడీస్ చదువుతున్నప్పుడు అవన్నీ కూడా రెమెడీ తాలూకు సెన్సేషన్. ఈ సెన్సేషన్స్ అన్ని కూడా వర్బ్స్ అయి ఉంటాయి, క్రియాత్మకమైనవి ఉంటాయి. వాటిని డిస్క్రైబ్ చేసేటప్పుడు పేషెంట్ ఇట్ అనే పదం వాడుతూ వస్తాడు. అది 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 నన్ను పట్టేస్తుంది, నన్ను బిగిస్తోంది, అది నన్ను నొక్కేస్తుంది, అది చాలా భారంగా ఉంది. ఇలా ఇట్ అనే వర్డ్ యూజ్ చేస్తూ వస్తాడు దాన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు, దాని గురించి చెప్పేటప్పుడు. So at the sensation level, when asked about the experience of the delusions, the person starts talking in a very different, almost non-human language. వాళ్ళు చెప్పే మాటలు ఇవి మనం మామూలుగా మాట్లాడుతూ పర్సన్ టు పర్సన్ మాట్లాడే వాటికన్నా కూడా వాళ్ళకి కనిపిస్తున్న ఇమేజ్ దాని గురించి అది 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 అని చెప్తూ వస్తారు. అవి కొన్నిసార్లు వాటిని డిస్క్రైబ్ చేయడానికి పేషెంట్స్ కి మాటలు, పదాలు కూడా రావు, జెస్చర్స్ తోటి చూపిస్తూ వస్తారు. ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, ట్విస్టింగ్, కాయిలింగ్, ఇలా ముందు జెస్చర్స్ వస్తూ ఉంటాయి. లేదా వర్డ్ చెప్పినా దాని తాలూకు జెస్చర్ కూడా ఇస్తూ వస్తారు, ఒక షేప్, ఒక కలర్, ఒక సౌండ్స్. ఈవెన్ బాడీ మూవ్మెంట్స్ కావచ్చు. స్టాచ్యూ లాగా అయిపోయానంటారు. స్టాచ్యూ అంటే లైక్ కదలకుండా అలా ఉండిపోవటం. లోపల ఏం జరుగుతోంది అన్నప్పుడు లోపల లైక్ బ్లాంక్ అయిపోయింది, ఏం పని చేయట్లేదు, నో థాట్స్. ఇలా ఒక ఇమేజ్ ఇచ్చేసి దాన్ని డిస్క్రైబ్ చేస్తూ వచ్చేస్తారు వాళ్ళలో జరిగే క్రియలు. ఈ లెవెల్‌లో ఉన్నప్పుడు, సెన్సేషన్ లెవెల్‌లో ఉన్నప్పుడు పర్సన్ టు పర్సన్ ఐ కాంటాక్ట్ ఉండదు, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు. సో ఇట్ ఈస్ ద వైటల్ ఫోర్స్ ఆర్ ద సోల్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్‌సెల్ఫ్.
మైండ్, ఎమోషన్స్, మన మనస్సు అనేది కట్ అయిపోయి ఉంటది ఇక్కడ. ఆ డెల్యూషన్ నుంచి ఫర్దర్‌గా వచ్చినప్పుడు సెన్సేషన్‌కి వచ్చేసరికి పూర్తిగా కాన్షియస్ అనేది లాస్ అయిపోతుంది. కాన్షియస్ లాస్ అవ్వడం సారీ సబ్‌కాన్షియస్‌లోకెళ్తారు. వీలైనంత వరకు మన కళ్ళల్లోకి చూడటం అని కాకుండా ఎక్కడో చూస్తూ మాట్లాడుతుంటారు. లేదా కొంతమంది ఐస్ క్లోజ్ చేసుకొని మాట్లాడుతుంటారు. లేదా వాళ్ళు చూపే జెస్చర్స్‌ని చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు తప్ప, మన కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేరు. పూర్తిగా ఇందులో ఇంబైబ్ అయిన వాళ్ళు. సో, ఒకవేళ పర్సన్ ఎక్కువగా ప్రోబ్ చేయకుండానే ఇక్కడి దాకా అరైవ్ అయ్యాడు అన్నప్పుడు, ఒక జెస్చరు, దాని తాలూకు డిస్క్రిప్షను, దానిలో వచ్చే సెన్సేషన్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాడు అన్నప్పుడు, మనం ఇవ్వాల్సిన పొటెన్సీ 10 ఉంటది. అలా కాకుండా మనమే క్వెషన్ పదే పదే చేస్తూ దాని మీద డిస్క్రిప్షన్ అడుగుతూ వచ్చినప్పుడు, ఇవ్వాల్సిన పొటెన్సీ ఎక్కడ స్టక్ అయ్యాడు, ఎక్కడ ఎక్కువగా టైం తీసుకున్నాడు, ఏ లెవెల్‌లో వాళ్ళని ఫర్దర్‌గా తీసుకెళ్ళిన ఇబ్బందయింది చూసుకొని దానికి రిలేటెడ్‌గా పొటెన్సీ ఇస్తాం. అదర్‌వైజ్ ఎక్కువగా క్వెషనీర్ పడలేదు, ఈజీగా ఇక్కడి దాకా వచ్చేసాడు అన్నప్పుడు వి కెన్ గివ్ 10 డైరెక్ట్‌లీ. సో, నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ లెవెల్. At this level, the connection with the conscious thought is totally cut off. ఎనర్జీ లెవెల్‌కొచ్చేసరికి కాన్షియస్ థాట్ అనేది పూర్తిగా కట్ అయిపోయి ఉంటుంది. తన సోర్స్ లాంగ్వేజ్‌లోంచి మాట్లాడుతూ ఉంటాడు. అతని ఇన్నర్ ఇన్నర్‌గా అదర్ సాంగ్ అంటాం కదా! లోపల ఏ సాంగ్ ప్లే అవుతుందో దాని నుంచే మాట్లాడుతా ఉంటాడు. ప్లాంట్ రెమెడీ అయితే ఆ ప్లాంట్, ఆ ఫ్లవరు వాటి యొక్క డిస్క్రిప్షన్ ఇస్తూ వస్తాడు. అది ఏ కలర్‌లో ఉంటది? ఎలాంటి ఫార్మ్‌లో ఉంటది? అంటే అది ఒక ఫ్లవర్ అని తను చెప్పడు. కానీ తన ముందు ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటది. దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. ఆహ్, శేఖర్ సార్ క్లాస్ ఇదేంటి సబ్ క్లాస్ 1 అటెండ్ అయినప్పుడు లోటస్‌ని డిస్క్రైబ్ చేసే పిక్చర్ చూయించారు సారు. సో, ఆ లోటస్ గురించి ఆ లోటస్ ఎలా ఉంటది? అందులో ఫ్లోట్ అవుతున్నట్లు దాని ఆకులు ఫ్లోట్ అవుతుంటాయి. దాని స్టెమ్ ఎలా ఉంటది? దాని లోపల నారోగా ఉంటది. అది ట్యూబ్‌లార్ స్ట్రక్చర్‌గా ఉంటది. సో, ఇవన్నీ గూడా పేషెంట్ డిస్క్రైబ్ చేస్తూ వస్తున్నాడు. అంటే అతని సోర్స్ రెమెడీ ఏదైతే ఉంటదో దాని యొక్క యాజ్ ఇట్ ఈస్ డిస్క్రిప్షన్ పేషెంట్ ఇస్తూ వస్తారు. దెన్ దే ఆర్ ఆహ్, వాళ్ళు ఎనర్జీ లెవెల్‌లో ఉన్నట్టు మనం చెప్తాం. సో, ఇందులో వాడే వర్డ్స్ అది ఇలా ఉంది, అది ఇలా ఉంది అని చెప్తూ వస్తాడు. యానిమల్ రెమెడీస్ అయితే లైక్ బర్డ్స్ సార్ చూయిస్తుంటాడు. వాటి వాయిస్ అవి ఎలా అరుస్తాయనేది కూడా చెప్తుంటారు. లైక్ వాళ్ళ సోర్స్ నెమలి నుంచి వచ్చినప్పుడైతే దాని అరుపులు వినిపిస్తారు. ఆర్ ఎనీ అదర్ బర్డ్ దాని యొక్క అరుపులు వినిపిస్తూ పేషెంట్ అరుస్తాడు మన ఎదురుగా. సో, అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయినప్పుడు. The words here do not come from the learned knowledge. Rather, their origin is the inherent traits of the core of the individual. They may describe it as it is suffocating, it is pulling, it is squeezing, it is crushing. సో, లైక్ థట్ అది ఏం చేస్తున్నది అన్నట్టుగా ఆహ్, వాటి కలరు, ప్యాటర్న్, టెక్స్చర్, డెప్త్ అన్నీ చెప్తూ వస్తారు. సో, మామూలుగా మనం మాట్లాడే వర్డ్స్ అనేటివి లెర్న్డ్ నాలెడ్జ్ నుంచి వస్తూ ఉంటాయి. వాళ్ళ కోర్ నుంచి కూడా వస్తుంటాయి. మనం రోజువారీ మాట్లాడే మాటల్లో, రోజువారీ మనం కన్వర్జేషన్స్‌లో. కానీ ఇలా ఒక్కొక్క లెవెల్ క్రాస్ చేస్తూ ఒక్కొక్క దాన్ని కట్ ఆఫ్ చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు పూర్తిగా వాళ్ళ సోర్స్‌కి సంబంధించినవే ఉంటాయి. సో, ఇందులో సార్ చెప్పేదేంటంటే ఆహ్, ఈ వర్డ్స్ కొన్ని లెర్న్డ్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి. కొన్ని సోర్స్ నుంచి వస్తూ ఉంటాయి. ఈ జెస్చర్స్ ఏవైతే చూయిస్తుంటారో అవి ఎక్కువగా కూడా వాళ్ళ సోర్స్‌కి సంబంధించినవి ఉంటాయంట. At this level, the hand and body gestures and sounds come with full energy.
ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఏ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళైతే దానికి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి. బాడీ జెస్చర్స్ ఇస్తూ ఉంటారు. దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ బై ద ఫిజిషియన్. ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ టేకెన్ యాజ్ ఇట్ ఈస్. ఇందులో వ్యక్తి ఏమి ఇస్తున్నాడో దాన్ని యథాతథంగా తీసుకోవడం తప్ప దాన్ని మళ్ళీ అనలైజ్ చేయటం ఇవన్నీ ఏం అక్కర్లేదు. చేయాల్సిన అవకాశం ఉండదు, అవసరం ఉండదు. Energy level shows the innate pattern, the way it is unfolding or happening. Sensation is the script of this pattern. అతను ఇస్తున్న ప్యాటర్న్ యొక్క స్క్రిప్ట్ సెన్సేషన్ లెవెల్. ఆ ప్యాటర్న్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసి ఎనర్జీ లెవెల్ అని చెప్తున్నారు. ఎనర్జీ ఇస్ ద వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సెన్సేషన్ దాకా నాలో ఇది జరుగుతోందన్న చెప్పగలుగుతారు, కానీ ఎనర్జీకి వచ్చేసరికి నేను పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయి ఇదే ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది మాత్రమే చెప్పగలుగుతారు. సో పొటెన్సీ అడ్వైజబుల్ హియర్ ఇస్ 50 m పొటెన్సీ. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ది బ్లాంక్. ఎనర్జీ లెవెల్ రీచ్ అయిన తర్వాత ఎక్స్ట్రీమ్లీ రేర్ గా ఒక బ్లాంక్ లెవెల్, విట్నెస్ లెవెల్ అంటారు. సో అక్కడ వర్డ్స్, జెస్చర్స్, కలర్స్ ఇవన్నీ కాకుండా జరుగుతున్న దాన్ని ఓన్లీ చూస్తూ ఉండిపోతారు, విట్నెస్ చేస్తూ వస్తారు. There will be an individual who may go even beyond the experience of the energy level. The experience is no longer just experience, it is witnessed. The seer becomes separate or apart from the scene. ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, సమాధి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళలో జరిగే క్రియల్ని అనుభూతి చెందుతూ వస్తుంటారు, వాటిని ఇంకొక సెకండ్ పర్సన్ లాగా చూస్తూ ఉంటారు. The experience is watched as if from a distance. The sounds, gestures, energy patterns are happening to the body and it is all being witnessed. This state of nirvana, బుద్ధిజంలో దీన్ని నిర్వాణ స్థితి అని చెప్తారు. The blank are the 7th level, the level which transcends both body and the mind. Here the mind disappears, that alone remains which is. ఏదైతే అక్కడ వాళ్ళలో ఉందో అది మాత్రమే మిగులుతూ ఉంటది, ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో అది మాత్రమే మిగులుతూ ఉంటది. మనసు, శరీరం రెండు కూడా దాని నుంచి కట్ ఆఫ్ అయిపోయి వాళ్ళు ఒక అబ్జర్వ్ చేసే పర్సన్ లాగా ఉండిపోయి ఉంటారు. దీని గురించి ఫర్దర్ గా మాట్లాడడానికి, చెప్పడానికి నేను బ్లాంక్ స్టేట్ ని చూడలేదు ఎక్కడా కూడా, అండ్ నా ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో హియర్ నో క్వశ్చన్స్. ఎవరైనా దీని గురించి ఇంకొంచెం చూసింటే చెప్పగలరు. ఎక్కడైనా రాఘవన్, ఎవరైనా ఈ లెవెల్లో మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన పొటెన్సీ వచ్చేసి సీఎం పొటెన్సీ అన్నారు. ఇలాంటి పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు, మనం ఎప్పుడు సీఎం పొటెన్సీ ఇవ్వాల్సి వస్తుంది అన్నది నాకు తెలియదు. రాఘవన్, స్పీకర్ అన్న ఏమైనా తెలుసా దీని గురించి ఇంకా ప్రాక్టికల్ గా? Okay, so these are the levels of experience. Okay, name, fact, emotion, delusion, sensation, energy and the blank, 7th level. వీటిని తెలుసుకోవటం వల్ల మనం కేస్ టేకింగ్ ప్రాసెస్ అనేది ఒక పద్ధతిలో జరుగుతుందా లేదా, అండ్ ఇందులో ఈ లెవెల్స్ క్రాస్ చేస్తూ పర్సన్ వెళ్తున్నప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ తీసుకోవటం వల్ల మనం సరైన మందు సెలెక్షన్ కోసం ఈ రకంగా ఇది యూజ్ అవుతుంది.
అండ్ అతను ఏ లెవెల్లో ఉన్నాడో దాన్ని బట్టి మనం పొటెన్సీ సెలెక్షన్ అనేది ఆధారపడుతుంది. వాటిని బట్టి ఏ లెవెల్లో ఉన్నాడన్న దాన్ని బట్టి మనం పేషెంట్ తోటి సింక్ అవ్వటం, మ్యాచ్ చేసుకోవడం, లెవెల్ మ్యాచ్ చేసుకోవడం, మనం ఆ లెవెల్‌లో క్వెషన్స్ వేయటం. అతని డెల్యూషన్ లెవెల్‌లో ఉండి మనం ఆ ఫీలింగ్ ఎలా ఉంటది ఆ క్షణం అని అడిగితే మనం వెనక్కి డ్రాగ్ చేయడం అవుతది. అతని డెల్యూషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఆ టైంలో ఫీలింగ్ ఏంటి? లేదా అది ఎలా వచ్చింది? లైక్ మోర్ మైండ్‌ని యూజ్ చేసే క్వెషన్స్ అడిగామంటే మనం బ్యాక్ డ్రా చేస్తాం. లెవెల్స్ మిస్ మ్యాచ్ అవ్వడం అని చెప్తాం ఇది. లేదు లెవెల్స్ మ్యాచ్ అయ్యేలాగా మన క్వెషనీర్ సాగుతూ ఉంటే పేషెంట్ కేస్ ఫర్దర్‌గా ప్రోగ్రెస్ అవుతది. అండ్ మనం సరైన రెమెడీని సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎనీ డౌట్స్? డాక్టర్ గారు మీరు మొదట్లో చెప్పేటప్పుడు మన 5 సెన్సెస్‌ని బట్టి ఆ జరిగిన సంఘటనని అతను తీసుకునే విధానంలో ఒక 5, 6 పదాలు వెంటనే చెప్పారు. దానికంటే దాని తర్వాత ఏం చెప్పారంటే లాజికల్ అంటే విత్ బ్రెయిన్‌తో చేస్తాం అనేది. దాని ముందు ఒక 4 పదాలు చాలా స్పీడ్‌గా చెప్పుకుంటూ వెళ్ళారు. అవి కొంచెం మంచిగా అనిపించినాయి నాకు అవి గుర్తుపెట్టుకోవటం. అదేమన్నా మళ్ళీ చెప్పగలరా? అతను ఎట్లా రియాక్ట్ అవుతాడు ఆ సన్నివేశం? ఓకే. రైట్. సెన్సేషన్ అనేది బేసిక్‌గా ఎలా వచ్చిందనేది అక్కడ ఉంటుంది. మన 5 సెన్సెస్ ద్వారా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, పీపుల్, సందర్భాలు వాటికి కనెక్ట్ అయి ఉంటాం మనం. ఈ 5 సెన్సెస్ అబ్సెంట్ అయినప్పుడు పేషెంట్ ఐసీయూలో ఉన్నవాడిలాగా ఉండిపోయి ఉంటాం. కోమాలో ఉన్నాడని చెప్తాం కదా! అలా ఉంటాం. లేదు ఈ సెన్సెస్ యాక్టివ్‌గా ఉన్నప్పుడే మనం చుట్టూ ఎన్విరాన్మెంట్ తోటి, పర్సన్స్ తోటి, సిట్యుయేషన్స్ తోటి కనెక్ట్ అవుతాం. ఇలా మన చుట్టూ జరిగే సిట్యుయేషన్స్, ఎన్విరాన్మెంట్, వాతావరణం లేదా పీపుల్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం. దాన్ దాన్ దానిలో నుంచి మనకి ఇన్‌పుట్స్ వస్తుంటాయి. త్రూ ద 5 సెన్సెస్. సెన్సెస్ ఐడియా ఉంది కదా! స్పెషల్ సెన్సెస్. హియరింగ్, స్మెల్, టేస్ట్, విజన్, స్కిన్ వీటి ద్వారా మనకి ఇన్‌పుట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనకు ఆల్రెడీ ఉన్న గతానుభవాల రీత్యా మనలో కొన్ని థాట్ ప్రాసెస్ ఉంటాయి. కొన్ని ఐడియాస్ ఉంటాయి. కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వీటన్నిటిని కలగలుపుకొని మనలో సెన్సేషన్స్ కలుగుతాయి. దాన్ని బట్టి దాని తాలూకు ఫంక్షన్స్ లైక్ మనం దానికి ఎలా రెస్పాండ్ అవుతాం అనేది ఆధారపడుతుంది. ఈ ఇన్‌పుట్స్‌కి మనం చూపించే ప్రతిక్రియ. ఆ ప్రతిక్రియని నేను ఇందులో చెప్పినవేనండి. శేఖర్ సార్ ఇచ్చినవన్నీ గూడా. లైక్ 4 ఒకటి రియాక్ట్ అవ్వటం, రెస్పాండ్ అవ్వటం, లేదా దాన్ని కంపెన్సేట్ చేయటం, లేదా ఏది కాకుండా న్యూట్రల్‌గా ఉండిపోవటం అనే 4 రెస్పాన్సెస్ జరుగుతాయని చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా అక్కడ నుండి అర్థమైందండి. ఈ 4 పదాలు కొంచెం స్పీడ్‌గా వెళ్తాయని నేను గ్రాస్ప్ చేయలేకపోయాను. థ్యాంక్ యూ. సరే డాక్టర్ ఇప్పుడు మన శేఖర్ గారి బుక్‌లో ఉంది కదండి ఇది కేస్ టేకింగ్ దాంట్లో ఉన్నాయి కదండి ఇవన్నీ. ఇది ఆల్మోస్ట్ అక్కడి నుంచే చెప్పింది సార్ నేను నోట్స్ అంతా కూడా. ఓకే. థ్యాంక్ యూ. కొన్ని క్లాసెస్‌లో చెప్పినవి అక్కడ వర్క్‌షాప్‌లో అటెండ్ అయినప్పుడు చెప్పాను కానీ ఆల్మోస్ట్ ఇందులో చెప్పాను. ఇందులో చాలా డీటెయిల్‌గా ఇచ్చారు మీకు అర్థమయ్యేలాగా. శ్రీకాంత్ గారు చెప్పిన క్లాసులు విన్న తర్వాత ఇప్పుడు మీరు చెప్పింది వింటూ ఉంటే ఇంకా బాగా క్లియర్‌గా అయిపోతుందండి. తర్వాత రైట్ సార్. యాక్చువల్‌గా మనకు జరుగుతున్న మనం అడ్వాన్స్డ్ స్టేజ్‌లో క్లాస్ చెప్పుకుంటున్నాం. ఇవి బేసిక్ నీడ్. అది అర్థం కావడానికి. ఓకే. ఇప్పుడు చిన్న పిల్లల్లో సపోజ్ అంటే నేను ఒకటి ఫేస్ చేసిందేంటంటే ఒక పాప నలుగురు పిల్లలతో ఆడుకుంటూ ఉంటది గానీ ఎప్పుడు గూడా తను వచ్చేసి నన్నెవరు ఆడనివ్వట్లేదు, నన్నెవరు కలవనివ్వట్లేదు అంటుంది. కానీ అది యాక్చువల్ కాదు. అది డెల్యూషన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్లేస్ కాదు 2 ప్లేసుల్లో అబ్జర్వ్ చేశాను. అప్పుడు దాన్ని రూబ్రిక్ ఎలా చెక్ చేసుకోవాలండి? సార్ నేను రిపర్టరీలో పూరు చాలా. అలా అని కాదు. మామూలుగా జనరల్‌గా కొంచెం ఏమన్నా అంటే దానికి తెలుగులో అర్థాలు పోనీ కదా! అబాండన్ అనేది దూరం పెట్టేసేయటం. హ్మ్. దూరం పెట్టడానికి వర్డ్ అయితే అబాండన్. హుహు. ఈళ్ళ డెల్యూషన్ అది. ఇది డెల్యూషన్ లెవెలా అండి ఇది? అది వాస్తవం. అంటే
2 ఉంటాయి. నిజంగా ఎవరు రానివ్వకపోతే అన్‌టచబిలిటీ అయితే అది ఫ్యాక్ట్ అవుతది. లేదు అది ఆ పాప ఊహ అయితే మాత్రం డెల్యూషన్ అవుతది. ఆ! ఖచ్చితంగా. ఊహే ఇది. ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది ఇవాళ. మంచిగా వెల్కమ్. బాగా విన్నాం. మీ దగ్గర నుంచి వచ్చే క్లాసులన్నీ కూడా ఇలానే ఉంటున్నాయి. చాలా థ్యాంక్స్. ఎనీ డౌట్స్ ఆర్ షల్ వి కంక్లూడ్? సార్ ఈ రిపెటరీ గురించి ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటారా అసలు? రిపెటరింగ్ క్లాస్ లాగా క్లాసెస్ లాగా క్లాస్ అంటారా సార్? ఎవరన్నా చెప్తున్నారా? ఏమన్నా అసలు ఎవరన్నా చెప్పారా? ఎలా తెలుస్తుంది? ఉన్నారు సార్. నేను మైండ్ లింక్ పంపిస్తాను. మైండ్ వర్క్ మైండ్ నేను చెప్పండి. లింక్ పంపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ. రైట్ సార్. కంక్లూడ్ చేస్తున్నాను.